అందరికీ నమస్తే అండి. మార్గదర్శి చరిత్రలో దాదాపుగా 60 ఏళ్లకు పైగా ఆ సంస్థ ఆవిర్భవించి ఎన్నాళ్ళు ఎప్పుడూ లేనటువంటి ఒక దారుణమైన మరక ఇప్పుడు మార్గదర్శి మీద పడింది. ఇన్నాళ్ళు మార్గదర్శి మీద మరకలు వేసింది రాజకీయ నాయకులే. ఉండవల్లి అరుణ్ కుమార్ గారో, రాజశేఖర రెడ్డి గారో, జగన్మోహన్ రెడ్డి గారో కావచ్చు. సో దాని మీద కోర్టుల్లోకి వెళ్ళడం, కోర్టుల్లో వయా మీడియాగా తీర్పులు రావడం ఇన్నాళ్ళు సర్దుబాటు అయింది. కానీ ఇప్పుడు మార్గదర్శి ఫైనాన్షియర్స్ వాళ్ళు సేకరించిన డిపాజిట్లు చట్టవిరుద్ధం అని ఆర్బీఐ కూడా స్పష్టం చేసింది. దానికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో ఒక అఫిడవిట్ వేసింది. ఆ అఫిడవిట్లో కొన్ని షాకింగ్ అంశాలు కూడా ప్రస్తావించింది. సో ఇవన్నీ మనం చూస్తే కాస్త ఇది మార్గదర్శికి కష్టకాలమే. ఇన్నాళ్ళు వాళ్ళు ఏం చెప్పారు? మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఈ సంస్థ హెచ్యుఎఫ్లో ఉంది కాబట్టి హెచ్యుఎఫ్ సంస్థ డిపాజిట్లు వసూలు చేయకూడదు అని ఎక్కడా చట్టంలో లేదు. సో వసూలు చేయొచ్చని చేయకూడదని ఎక్కడా లేదు. కాబట్టి మేము వసూలు చేసుకుంటున్నాం, వ్యాపారం చేసుకుంటున్నాం, మేము ఏ ఒక్కరిని కూడా మోసం చేయలేదు, ఏ ఒక్కరు కూడా మా బాధితులు లేరు అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఆర్బీఐ తెలంగాణ హైకోర్టులో వేసిన అఫిడవిట్లో మనం చూస్తే మార్గదర్శి మీద అనేక ఫిర్యాదులు అందాయి, వాళ్ళు మోసం చేస్తున్నట్టుగా కొన్ని ఫిర్యాదులు వచ్చాయి అని చెప్పుకొచ్చారు. అలాగే మార్గదర్శి వాళ్ళు సేకరించిన డిపాజిట్లు చట్టవిరుద్ధం అని కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు, ఆర్బీఐ చెప్పుకొచ్చింది. సో ఒకటి, డిపాజిట్ల సేకరణ చట్టవిరుద్ధం. రెండు, మార్గదర్శి వలన కొంతమంది బాధితులు ఉన్నారు అనే అంశం ఇప్పుడు ఆర్బీఐ తెర మీదకి తీసుకొచ్చింది. సో ఇప్పుడు దీని మీద కోర్టు ఏం తీర్పిస్తుంది అనేది కీలకం. అయితే నిజానికి ఇన్నాళ్ళు రామోజీరావు గారు ఉన్నప్పుడు ఇటువంటి అంటే ఏదో సాక్షిలో వార్తలు రాయడమో, లేదా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, ఆ తర్వాత ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పదే దాని గురించి మాట్లాడటమో చేసేవారు తప్ప ఏనాడు కోర్టులో మార్గదర్శికి వ్యతిరేకంగా తీర్పు రాలేదు. ఏనాడు ఇన్నాళ్ళు ఇప్పుడు మార్గదర్శి మీద 2006 నుంచి ఈ కేసులు నమోదై ఇబ్బందులు ఉన్నాయి. ఎప్పుడూ కూడా ఇటువంటి వ్యతిరేకమైన అంశాలు ఎప్పుడూ తెర మీదకి రాలేదు. కానీ ఫస్ట్ టైం ఆర్బీఐ కూడా సీరియస్గానే స్పందించింది, సీరియస్గానే రిపోర్ట్ ఇచ్చింది. సో ఇప్పుడు మార్గదర్శి కాస్త లీగల్గా చిక్కుల్లో పడింది. వాళ్ళు దీన్ని నుంచి ఎలా బయటపడగలరు? ఇప్పుడు సాధారణంగా ఫైనాన్స్, ఈ ఆర్థిక వ్యవహారాలు నడిపే సంస్థలు ఏవైనా సరే మన దగ్గర నుంచి 1000 రూపాయలు డిపాజిట్ తీసుకుంటే ఆ 1000 రూపాయలు బ్యాంక్ గ్యారంటీ చూపించాలి. కానీ మార్గదర్శి మీద ఉన్న కేసు ఏమిటంటే వీళ్ళు 2600 కోట్లు డిపాజిట్లు సేకరించారు కానీ బ్యాంక్ గ్యారంటీ చూపించలేదు అని. సో దానికి 2006లో అభియోగాలు రావడం, దాన్ని మార్గదర్శి వాళ్ళు అప్పటికప్పుడు ఈటీవీలో షేర్స్ అమ్మి దాన్ని చెల్లించేయడం, ఇవన్నీ జరిగాయి. ఇచ్చేసినప్పటికీ అసలు మీ దగ్గర చందాదారులు ఎవరు, మీరు ఎవరెవరికి తిరిగి చెల్లించారు, తిరిగి చెల్లించడానికి మీరు ఏమేం చేశారు, వాళ్ళ జాబితా, వాళ్ళ పేర్లన్నీ ఇవ్వండి అని చెప్పి లాస్ట్ ఇయర్ అడిగితే పేర్లు ఇచ్చారు. అలాగే ఇప్పుడు అసలు మీరు చెల్లించడమే, అసలు మీరు డిపాజిట్లు వసూలు చేయడమే తప్పు కదా, ఆర్బీఐలో పలానా రూల్ ప్రకారం ఇది తప్పు ఉంది, అలాగే మోసం చేయలేదంటున్నారు, మోసం చేశారు అని కూడా ఆర్బీఐ చెప్తోంది. సో దీన్ని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో మార్గదర్శి మీద విపరీతంగా రాస్తున్నారు. అయితే ఇక్కడ ఒకటి నేనేం చెప్తున్నానంటే, మార్గదర్శి అనేది నాట్ రిలేటెడ్ టు పబ్లిక్ సబ్జెక్ట్. మార్గదర్శి జనాలకు సంబంధించిన సబ్జెక్ట్ ఎప్పుడవుద్దంటే, మార్గదర్శి మీద నిజంగా ఒక 10 మందో 20 మందో 5గురో 6గురో పోటెత్తి వాళ్ళ ఆఫీస్ ముందు ధర్నా చేసి గొడవ చేస్తే, ఇదిగో వీళ్ళు మమ్మల్ని మోసం చేశారని చేస్తే అప్పుడు ఖచ్చితంగా ప్రజలకు సంబంధించింది. మీరు ఒక్కటి ఆలోచించండి, మార్గదర్శి మీద ఇన్ని సంవత్సరాల నుంచి ఆరోపణలు వస్తున్నా సరే ఎవరైనా సరే సంస్థ ముందు వెళ్ళి గొడవ చేశారా? అన్నిటికంటే డబ్బు ముఖ్యం మనిషికి. అటువంటి డబ్బు వ్యవహారాలు నడిపిస్తున్న సంస్థ మీద ఏదో వేరే సంస్థ మీద ఇటువంటి ఆరోపణలు వస్తాయి, ఈ పాటి డోర్లు ఎర్రగొట్టి డిపాజిట్లు వెనక్కి తీసుకునేవాళ్ళు, ఆఫీసులను పగలగొట్టేసేవాళ్ళు, స్టాఫ్ ఎక్కడుంటే అక్కడ కొట్టేసేవాళ్ళు. కానీ మార్గదర్శి వాళ్ళు స్టాఫ్ను పెంచుతున్నారు, బ్రాంచ్లు పెంచుతున్నారు, వ్యాపారం ఇప్పటికీ టర్నోవర్ పెంచుకుంటున్నారు. రీజన్ ఏంటి? నమ్మకం. సో వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు కానీ ఎంతకాలం ఇన్ని ప్రచారాలు చేస్తున్నా మార్గదర్శి విషయంలో నమ్మకం పోగొట్టలేకపోయారు. సో అంటే పునాదులు ఎంత గట్టిగా ఉంటే బిల్డింగ్ అంత స్ట్రాంగ్ ఉంటుంది. ఒక 10 జేసీబీలు తెచ్చినా సరే పగలదు, కూల్చడం కష్టం, ఎందుకంటే పునాదులు బేస్మెంట్ అంత స్ట్రాంగ్గా ఉంది. సో మార్గదర్శికి రామోజీరావు గారు వేసిన పునాదులు అంత గట్టివి.
అవి అక్రమ పునాదులు అని ప్రూవ్ చేయాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ ఉండవల్లి అరుణ్ కుమార్ గారి ఉద్దేశం. మేబీ చూద్దాం కోర్టు ఏం తీర్పు చెప్తుందో. కోర్టు తీర్పు చెప్పే వరకు వెయిట్ చేద్దాం. అది అక్రమమా సక్రమమా అని అప్పుడే డిసైడ్ అవ్వడం. సో దీనికి జగన్మోహన్ రెడ్డి గారి కేసులకి సంబంధం లేదు. కొంతమంది వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉంటే ఈనాడులో ఎల్లో మీడియాలో రాస్తారు, మరి మార్గదర్శి గురించి ఏం మాట్లాడలేదు అని అంటారు. మార్గదర్శి అనేది ప్యూర్లీ రామోజీరావు గారు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం, డిపాజిట్లు కొడుతున్న వాళ్ళకి సంబంధించిన వ్యవహారం. డిపాజిట్లు కట్టే వాళ్ళు ఫిర్యాదు చేస్తే అది సంచలనమే, పెద్ద వార్తే. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజాప్రతినిధి, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఒక సీఎం, ఒక మాజీ సీఎం. కాబట్టి ఇద్దరిది వేరువేరు. ఒకటి ప్రజాప్రతినిధులకు సంబంధించిన అవినీతి కేసు, ఒకటి ఆర్థిక వ్యవహారాలు నడిపిస్తున్న సంస్థ యొక్క కేసు, మోసం కేసు. రెండు ఒక లైన్లోకి రావు. దేని ప్రభావం వేరుగా ఉంటుంది అన్నమాట రెండిటికి కూడా.